ఇట్ యువర్ శ్రీధర్ శర్మ. వీఆర్ వాచింగ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. ఇందులో భాగంగా అక్కడ కట్టించిన బ్రిడ్జ్ ఎవరు కట్టించారో తెలుసా? వాళ్ళే కట్టించినారు. నేచర్ పెట్టి చెంబు పట్టుకో, గిన్నె పట్టుకో, డేషా పట్టుకో, పైన పెట్టుకో. ఆ బ్రిడ్జ్ ఎవరు కట్టించారో తెలుసా మీకు? కూలీలు కట్టించారు. అది అదిగో అక్కడ చూసినట్టయితే నీళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి మనకి. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముందో అక్కడ. అదిగో చేపల దృశ్యాన్ని మనం కళ్ళకు అప్పగింతగా చూద్దాం. కనిపించిన వాళ్ళని అదృష్టవంతులు, కనబడిన వాళ్ళు దురదృష్టవంతులు. అదిగో చేప. కనిపించని వాళ్ళ కంటి లోపము, దృష్టి ధూపము. నీకే సక్క కనపడి మాకేం చెప్తున్నావు? అదిగో ఇక్కడ చూసినట్టయితే బుద్ధుడి కాలం రాళ్ళు. ఈ రాయి పొడుగుగా ఉంది కానీ అడ్డంగా లేదు. రాయి చూసినట్టయితే పొడుగా ఉంది, చాలా నిలువు బట్టుగా ఉంది. ఈ రాయి చూడండి, అడ్డం ఉంది కానీ నిలువు లేదు. అదే గంగాధరాడు ఏమంటారు మీరు ఈ రాయి గురించి? బుద్ధుని కాలం రాయి అన్నారు కదా, మీకు చెప్పినాడు ఆయన? అడిగినానా? అదిగో ఇక్కడ చూసినట్టయితే బరగొడ్డు చేతులు ఉన్నాయి. ఈ చేతులు చూసినట్టయితే లెంత్ బ్రెడ్త్ చాలా ఎక్కువ. గంగాధర్ గారు దీని గురించి మీరు ఏమంటారు? సార్ బర్గొడ్కి చేతులు ఉండవు సార్, కాళ్ళే ఉంటాయి సార్. ఎవరు సార్ మీది? తిక్క తీరిందా? అదిగో ఇక్కడ చూసినట్టయితే మనం చేపలు జీవనాన్ని చూస్తున్నాం. ఇక్కడ తండోపతండాలుగా చేపలు కనపడుతున్నాయి. ఇక్కడ బాగా చూడండి, చేపలు చాలా ఎక్కువ. అదిగో మీరు చూసినట్టయితే మన సాంప్రదాయం మరుగున పడిపోయింది. చూడండి, మన దేశక్షుల భక్తి వినాయకుడు స్వామిని నిమజ్జనం చేయకుండా పక్కన వాడేశారు. చూసినట్టయితే అప్పుడు ఏమన్నాడంటే, నాన్నగారు వినాయకుడిని పూజిద్దాం, 2 రూపాయలకి వినాయకుడిని కొడదాం, తీసుకొని నీళ్ళలో వాడేద్దాం. చూసినట్టయితే ఇది ఒక ముళ్ళ చెట్టులో బాగా ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అవునండి, ఇది మా ఏ ముళ్ళో మా ఓడి చెప్తాడు, రండి. ఇది ఏ ముళ్ళో మీరు చెప్పగలరా? ఇది ఏ ముళ్ళు అంటే ఆ ముళ్ళ. మీరు కొద్దిగా ఈ కెమికల్ ఎటువంటిదో చెప్పండి. ఈ కెమికల్లో ఏమేమి ఉంటాయో చెప్పండి. నల్లగా ఉంది కాబట్టి ఏమనుకుంటున్నారు? అది నల్లగానే ఉంటుందని అనుకుంటున్నాను. కెమికల్ని చూడండి నూతన్ గారు, ఆ కెమికల్లో ఏమేమి ఉంటుందని మీ అభిప్రాయము? నల్లగా ఉంది కాబట్టి ఏముంటుంది? నల్లగా ఉంది కాబట్టి నల్లగానే ఉంటుంది. అందులో నల్ల రంగు సంబంధించిన నల్ల రంగే ఉంటుంది. మీకు అడిగినానా ఇప్పుడు అవన్నీ ఏమని? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఏనవే. నల్లగలో ఏముంటుందని అడిగినా కానీ నీకు నల్లలో కార్బన్ ఉంటుంది. పెద్ద సైంటిస్ట్ గానో కానీ ఏం మరాలి లేదు నీకు నూతనంగా. మనం చూసినట్టయితే ఇవి స్వచ్ఛమైన నీళ్లు, భూమిలో నుంచి ఊరిన నీళ్ళు, ఊటలో నుంచి ఊరిన నీళ్ళు. తాగి చూద్దామా ఒకసారి ఎలా ఉంటాయో టేస్ట్. తాగద్దురా, కెమికల్ నీళ్ళు రావి. తమ్ముడు నీ మీద చేసుకుందా? చెయ్యం తమ్ముడు, 2 చేతులు వేసుకో. కష్టంలే కానీ ఒక చేసుకుంటా. మిమ్మల్ని అనుకుంటా. నేను ఇంకా హీరో అయినట్టునే ఇంకా మనకి ఛాన్స్ వచ్చేసింది. మూసుకొని పోరీ. వందనములు. తమ్ముడు పట్టుకోరా. ఆశరసం చేయమ్మా. క్రోధం చేయమ్మా. హలో, వాటికే నువ్వా నేనా? ఏడ్చావులే విరిచొచ్చినాడా.
నాన్న, 1,00,000 ఉంటే నాన్న జాబ్ ఇప్పిస్తారంట. నీకే ₹1,00,000 ఎవడిస్తున్నాడు జాబు? జాబ్ కన్సల్టెన్సీ అనే కంపెనీ వాళ్ళు జాబ్ ఇప్పిస్తారంట నాన్న. ₹1,00,000 ఇవ్వాలంట. నా 4 నెలల జీతం ఇస్తా మీకు జాబ్ రాకుండా కాలుతో అంట చేతోగా కాలుతోనే ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలంటూ నిలువునా ముంచారు మోసగాళ్లు. వేలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ముసుగులో మోసం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల జీతము నీకు ఇస్తే నువ్వు అంతా నీళ్ళ పాలు లేపినావు కదా. ఉద్యోగం అంటే ఏమంటే నీ పెళ్లి ఖర్చులకు కానీ అవే డబ్బులు రాదు. డాన్స్ చేశారు బాబాయ్. శ్రీధర్ నీకు కరెక్ట్ క్యారెక్టర్ దొరికిందిరా ఇప్పుడు. ఎవరు నేర్పారు? చేస్తా పైన వర్షం వచ్చేలా ఉంది. చేత చూసుకున్నంత ఇప్పుడు ఎప్పుడు ఏం ప్రాబ్లం వర్షం వస్తుందా? ఏం చేస్తావు? నెత్తి కొట్టుకోరా. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా. ఈ పెళ్లిలో పెరుగుదే మనం. పెరిగించకేదేంట్రా? ఎక్కువ పితకమాకరా. నా పేరు ఆనంద్. నాకు జీవితంలో ఎంతో ఎదగాలనే కోరిక ఉండేది, కానీ అది నా జీవితాన్ని ఎంతో మలుపులు తిప్పేలా చేసింది. అదేంటో మీకు తెలియాలంటే ముందు మా నాన్న గురించి చెప్పాలి. మా నాన్న నాకు జీవితంలో ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. అది మనం బ్రతికున్నప్పుడు మనకంటూ ఒక డెఫినేషన్ క్రియేట్ చేసుకోమని. అది మనం పోయాక ఎదుటి వారి కళ్ళ నుండి కారే కన్నీటి బొట్టులో కనిపిస్తుంది. అది నిజమని మా నాన్న దూరం అయ్యాకే తెలిసింది. ఎన్నో కోల్పోయా అని చెప్పాను కదా, అది మా నాన్న. మా నాన్న పోవడానికి కారణం ఉంది. అదేంటంటే
హలో చెప్పరా మచ్చా. ఏం చేస్తున్నావు? ఏంలా ఊరికనే ఉన్నా. ఏం రాత్రి తాగినావా? తాగినా. ఏం ఫోన్ చేసినావు? ఏం లే, నాకు కొంచెం 5,000 అవసరం ఉందన్నమాట. 5,000 అంటే ఏముంది? ఏం లే, పార్టీ ఉంది, చిన్న పార్టీ సాయంత్రం. అవునా, సరేలే. ఏంది మా నాన్న కాడ డబ్బులు ఉన్నట్లున్నాయి, 5,000. ఇట్లా కొట్లా తీసుకోవాలా చూసి. బాబు అనంత్, డబ్బులు అవసరం ఉన్నాయన్న. ఈయనన్న డబ్బులు అవసరం నాన్న. హలో చెప్పా. పార్టీకి డబ్బులు రెడీగా అయినాయి, ఇంకా రెడీగా ఉండు. సరే. ఏమబ్బా, రాత్రి 12 అవుతుంది, వెడ్డింగ్గా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో. స్టడీ ఇక్కడనే ఉండను. అనంత్, తాగొచ్చినావారా? తాగొచ్చినా. ఏం కొడతావా? అది కాదు కానీ అన్నం తిందురారా. రాత్రి ఎక్కువ తాగినట్లున్నా, హ్యాంగ్ ఓవర్ అయింది. హలో, ఎవరు? హలో అనంత్, నేను వినయ్ని. వినయ్, బెంగళూరు ఎట్లుంది? బెంగళూరు బాగానే ఉంది, కానీ నువ్వు రావచ్చు కదా బెంగళూరుకి. మనకంత ఏడబ్బా. నువ్వు రా బాగా, నీకు జాబ్ ఇప్పిస్తా. సర్లే, ఖర్చు ఎంత అవుతుంది? ఎంత 4-5 lakhs. నువ్వు రా, నేను చూసుకుంటాను కదా. ఏరా మాట్లాడు. ఏ 5 లక్షలు కావాలా? బెంగళూరు పోయేది, ఎప్పుడు ఇస్తావు? మన కాడ 5 లక్షలు ఎక్కడివి నాన్న? అవంతా సంబంధంలే, నాకు 5 లక్షలు కావాలా అంతే. అంత డబ్బు మన కాడ లేదు నాన్న. నమస్తే సార్. నమస్తే. ఏమైంది సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్. పర్లేదు, చెప్పండి సార్. నా కొడుకు బెంగళూరు పోతా అంటున్నాడు సార్. దానికి 5 లక్షలు ఖర్చు అవుతా అంటున్నాడు సార్. మీ కాడ ఏమన్నా అంటే కొద్దిగా అడ్జస్ట్ చేస్తారా సార్? నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్, ఏమనుకోద్దాం సార్ ప్లీజ్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న జనాలు. ఇప్పుడైనా తాజా వార్త. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వారికి గవర్నమెంట్ తరఫున 5 లక్షలు ప్రకటించడం జరిగింది. 5 లక్షలు కావాలా? బెంగళూరు పోయేది, ఎప్పుడు ఇస్తావు? మన కాడ 5 లక్షలు ఎక్కడివి నాన్న? అవంతా సంబంధంలే, నాకు 5 లక్షలు కావాలా అంతే. అంత డబ్బు మన కాడ లేదు నాన్న. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వారికి గవర్నమెంట్ తరఫున 5 లక్షలు ప్రకటించడం జరిగింది.
హలో ఆనంద్, చెప్పండి అంకుల్. మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. కొంచెం ఆఫీస్ దగ్గరకు వస్తావా? ఏంటి జోక్ చేస్తున్నారా? లేదు లేదు, నిజంగా యాక్సిడెంట్లో చనిపోయాడు. సరే సరే వస్తున్నా. సరే సరే. హాయ్. ఓ డబ్బులు? మీ నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోలేదురా, కేవలం నీకు డబ్బులు కావాలన్న అవసరంతోనే మీ నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. మన చుట్టూ ఉన్న వారు బతుకున్నప్పుడు వారి విలువ మనకు తెలియదు. వారు పోయాక కావాలనుకున్నారా? నాన్నకు ఎంత కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకో, ఎందుకంటే నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక. నీకు ఖరీదైన బట్టలు కొనిపిస్తుంటాడు, ఆయన మాత్రం వేసుకున్నదే వేసుకుంటున్నాడు. మీకు కావాల్సిన బైక్ కొనిపిస్తారు, ఆయన మాత్రం 30 సంవత్సరాల నుంచి అదే స్కూటర్ నడుపుతుంటారు. నువ్వు గెలిస్తే ఆయన గెలిచినంతలా ఫీల్ అవుతాడు. నా కొడుకు బంగారం అని 10 మందికి చెప్పుకొని తిరుగుతాడు, ఎందుకంటే నువ్వు బాగుండాలని. నీ ముఖంలో ఆనందం చూడటాన్ని తన రక్తాన్ని చెమటలా మారుస్తారు. నిన్ను మహారాజులా చూసుకుంటాడు. కోపం వస్తే తిడతాడు, కానీ అనుక్షణం బాధపడుతూనే ఉంటాడు. నా కొడుకు నా వల్లే బాధపడ్డాడు కదా అని. ఇది మీకు పర్టికులర్ ఏజ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎందుకు అలా నాన్న అన్నారు. ఎందుకు నాన్న అసలు ఎవరికి అర్థం కాదు. అమ్మ ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది, నాన్న ప్రేమ గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో ఉండే ప్రేమను మనం చూద్దాం. కాబట్టి నాన్న మనకు అర్థం కాదు. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు, అంతేగాని నోటికి వచ్చినట్టు అర్థం. మన జీవితంలో కనిపించే ఒకే ఒక హీరో మన నాన్న. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల. అరే గణేష్, గణేష్ రారా. చెప్పు నాన్న. రిజల్ట్స్ వచ్చినాయంట, వెళ్ళి చూసుకొని వచ్చుకో. సరే నాన్న. నాన్న నాన్న నాకు 10కి 9.8 వచ్చాయి నాన్న, ఇదిగో చూడు. అవునా, ఇది చూపి. హలో గంగాధర్, గంగాధర్ నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు రా, మంచి రిజల్ట్ వచ్చింది. దే వాడిని ఇంకా మంచి కాలేజీలో చేరించాలా, వాని భవిష్యత్తు చూడాలా. మంచి మార్కులే, ఫస్ట్ క్లాసు 9.8.
సరే సరే అందరు చెప్పు మన ఫ్రెండ్స్కి. ఉంటా, బాయ్. రే మామ, థ్యాంక్స్ రా. గణేష్, ఓ గణేష్, భోజనం చేద్దాం రారా. సరే సరే ఉంటా. గణేష్, వస్తున్నా నాన్న. చూడరా గణేష్, కొద్దిగా అన్నం పెడుతున్నా. చాలు నాన్న, చాలు 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 నాన్న, చాలు. కొద్దిగా వేసుకో, చాలు నాన్న. కొద్దిగా వేసుకో, చాలు. కొద్దిగా వేసుకో. దోశ తిను అన్న, దోశ కొద్దిగా తిను. తినరా, తిను. ఏమంత డల్లుగా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏమి చెప్పు, ఏం కాదా చెప్పు, చెప్పురా. నాన్న, ఇంటర్ పాస్ అయితే బైక్ కొనిపిస్తాను కదా. అంత డబ్బు మన కాడ ఎక్కడ ఉంది గణేష్? అర్థం చేసుకో. నాకు సంబంధం లేదు, నాకు కావాలంతే. కొడుకు కోరికలు తీర్చలేవు కానీ సిగ్గు లేకుండా తింటున్నావా? ఛీ, నువ్వు ఒక తండ్రివేనా? ఏమబ్బా పక్కన లేడు, ఆడికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ కూడా లేడే. సరే బయటికి వెళ్ళి చూద్దాం. ఎక్కడికి వెళ్ళావు? నాన్న, ఎక్కడికి? చెప్పు నాన్న, చెప్పు. రా. నాన్న, ఏం నాన్న ఇది? నీకోసం అనేది ఆ బండి తెచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సర్లే, స్నానం చేసి వెళ్దురా బయటికి. సరే నాన్న. దా. నాన్న, ఏంటన్నా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా. నీ సంతోషమేరా నాకు కావాల్సింది గణేష. సర్లే కానీ డబ్బులు తీసుకొని పార్టీ చేసుకో. జాగ్రత్త. సరే జాగ్రత్త. ఏం బాబు, బాగున్నావా? బాగున్నా అంకుల్, మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఫ్రెండ్ ఇంటికి అంకుల్. సరే సరే, కొత్త బండిలో ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. సరే బాయ్ అంకుల్.
ఎవరు? మూర్తి, నేను సీనుని. సీను బాగున్నావా? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాలే, కూర్చొని మాట్లాడుకుందాం రా. ఇంకేంట్రా విశేషాలు? నీ ఆపరేషన్ పెట్టుకొని హార్ట్ ప్రాబ్లం పెట్టుకొని మనకి డబ్బులు ఇచ్చి బండి కొనిచ్చాం. నీ హార్ట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, చనిపోతే ఎట్లా వాడొకడు అనాథ కాడ. కొడుకు ఆనందం కంటే ఈ తండ్రికి ఇంకేం కావాలరా? ఏమో నా కొడుకు మీద ప్రేమతో నీ ఆరోగ్యాన్ని పాడేసుకుంటున్నాం. వానికి బండి ఎందుకు ఈ వయసులోనే, ఇంకా దండి ఉంది జీవితం. సరేనా, నీ ఇష్టం. చెప్పేదా చెప్పిన ఆరోగ్యం జాగ్రత్త. వాడిని కొంచెం కంట్రోల్ పెట్టు. బయట బండి కొనిస్తానే ఏడైనా తిరుగుతున్నాడు. ఇప్పుడే నాకు వెళ్ళొస్తాను. అరే మామ, ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారా? కొత్త బైక్ కొనుక్కున్నా, పార్టీ ఇస్తున్నా. ఇంతనే తాగండి, ఓకేనా? ఓకే మామ. తీసుకోండి, లేపండి. చేసి మామ. అరే మామ, ఏం విశేషాలు? ఏమన్నా సాయి తాగకుండా ఉద్యోగం చూసుకుంటే కూర్చున్నావు? తాగుతాలే. అరే మామ, ఎట్లుంది పోరి? ఏమైంది? తాగుకున్నావు? అరే బండి ఎట్లొచ్చింది తెలుసారా నీకు? ఇంటర్ బాధ మనం కొనిపించినాడు. అరే అట్లా కాదురా, మీ నాన్న హార్ట్లో హోల్ ఉన్నా ఆ డబ్బులతో కనిపించినారా బండి. ఏం చెప్తున్నావురా? నీకెలా తెలుసు? అరే ఇప్పటికైనా మించింది ఏం లేదు, ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా. సరే, నేను ఫోన్ మాట్లాడొస్తారా? హలో నాన్న, తిన్నావా నాన్న? నేను హాస్పిటల్ పోదాము, నువ్వు రెడీగా ఉండు. ఏం మాట్లాడుతున్నా, ఇంకా ఇంటికి వస్తానన్న, మనం హాస్పిటల్ పోదాం. బాయ్ నాన్న. కొడుకు కోరికలు తీర్చలేవు కానీ సిగ్గు లేకుండా తింటున్నావా? అర్థం చేసుకో మన పరిస్థితి, అడ్జస్ట్ కాదు. ఇలా మీ కుటుంబాల్లో జరగకుండా ఉండాలంటే ఇంట్లో మీ పిల్లలకు మీ ఆర్థిక పరిస్థితులను చెప్పి పెంచండి. టైమ్ ఈస్ ప్రెషియస్ బట్ లైఫ్ ఈస్ మోర్ ప్రెషియస్. గో స్లో అండ్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్.
మామా కుమ్మేద్దాం. అరే ఓ 15 రన్నులు కొడితే చాలరా, గెలుస్తాం మనం. అరే మామ నువ్వేం టెన్షన్ పడకురా, నాకు తెలిసిన మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తే 6 నేను ఫోన్ చేస్తాను. అరే మామ మ్యాచ్ ఓడిపోయలేదు, నువ్వు రారా తొందర రంగంలో దిగాల నువ్వు. రా తొందర రా, ఆగు వాడు వస్తే వచ్చే ఇంకా. ఛా, DJ Nikhil Martin in the mix. ఏరా క్రికెట్ ఆనికగానే రారా మీకు అసలుకి, నన్ను చూసి నేర్చుకుని రా బే. బాల్ కొడితే ఎట్ అవ్వాలి తెలుసా, అవతల ఆ బిల్డింగ్ దాటి అవతల పోవాలి అంతే. మనం అలా ఆడాలి ఎంత అనమాట. అమ్మ తోడు 6 బాల్ అర్ధ సెంచరీ కొడతాను అంతే. తమ్ముడు ఇప్పుడు బాల్ ఆటి పోతుంది, చూస్తా ఉండు. రే బ్యాట్ తిప్పి పట్టుకోరా రే. పొరక్ நல்ல பழுத்து வச்சிரு, பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பலன்னு நல்ல பழுத்து வச்சிரு, பல 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 பலன்னு பல 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 பலன்னு நல்ல பழுத்து வச்சிரு. వెళ్ళండి. நல்ல பழுத்து வச்சிரு, பல 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 பலன்னு பல பல పల పల పలనే. అరే మీరు ఆగండ్రా. అరే చూడు తమ్ముడు, క్రికెట్ అనేది ప్రాణం లెక్క, ప్రాణం పెట్టి ఆడాలా, సమజైందా? సరే 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 చూసినాంలే. సరే శ్రీధర్, ఎట్లున్నావు? బాగున్నా. ఎట్టున్నావురా? కళ్ళు దొబ్బినా నిలబడున్నా. ఈ జన్మకి మారవరా ఇంకా నువ్వు? ఏ మారినారా, 2 ఏళ్ళైంది మారి కూడా. ఏం మారినవరా? పైన మీసం కింద గడ్డం వచ్చింది చాలదా? సర్లే పైగా కూర్చో. అబ్బాబ్బాబ్బా, నీకు లవర్ సెట్ ఏందారా? వావ్ శ్రీధర్ మా ఇంకేం మా పార్టీ మా సాయంత్రం వచ్చేయండి ఇంకా అందరూ. ఎక్కడ? మా ఇంట్లో
వచ్చాను ఇంక మా ఇంటికి. రెడీ చేసుకో టెర్రస్ మీద ఓకే ఓకే అవును నన్ను అన్నీ ఇంకా మామూలు ఉండదు. చల్ల రాంగ పోందా. ఈరోజు పార్టీ ఇంకా కింద మీద ఊపు శ్రీధర్ అని తోపు అంతే. అరే శ్రీధర్ పార్టీ మ్యాన్ ఎక్కడా? శ్రీధర్ రారా. వచ్చినారమ్మా మన వాళ్ళు రండమ్మా. శ్రీధర్ పార్టీ ఏంటి? ఎప్పుడు నువ్వు పార్టీ అన్నావు, పార్టీ ఇవ్వాలా ఫస్ట్. పార్టీ ముఖ్యం బిగులు మనకి. అమ్మా ఇదే పార్టీ, ఎంజాయ్ చేయండి ఇంకా. ఇదిగో ఇది పాట. పాట అంటారా దీన్ని? ఈ రింగులు ఏంది, ఈ కొబ్బరి ఏంది? నీతో మాట్లాడుతుంటే అలా కుర్తీలో సౌండ్ చేసుకుంటా తాగుతావు ఏందిరా ఎద్దావా? చలుంది. ఏయ్ ఇన్రా బై ఓకే తిను. సర్లే అబ్బా, ఏం చేస్తాం, తినక తప్పదు. ఏరా మామ ఇక్కడ ఉన్నారా? కిందంతా ఎదుగుతున్నా మీకోసం. రే మనోడు బాధలో ఉన్నారా? బాబు చిట్టి, నువ్వు ఈపిన్ చేసుకోవాలంటే ఏపీలో ఓనెన్ చేసుకో, అంతేగాని ఎస్పిన్ కాదు. ఇప్పుడు నేనేమన్నాను రా? నిజంగా వాడు బాధలో ఉన్నారా? అబ్బా తమ్ముడు, నువ్వు చెప్పింది నేను నమ్మను. కళ్ళ ముందు అంటే ఎక్కడో బాధలో ఉన్నావు అంటారు తమ్ముడు. యూ కాంట్ చీట్ మీ, ఓకే? రే వన్ లవ్ దొబ్బింది, అది మ్యాటర్. ఏరా మామ, లవ్ ఫెయిల్ అయిందా? అదే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మామా నువ్వు సిట్టింగ్ రెడీ, నేను బంధిస్తా. మావా మీకోసం ఏం తెచ్చానంటే టట్టడాయ్ బ్లాక్ అండ్ వైట్. రే కలర్ఫుల్గా ఉండాల్సిన వీని జీవితం బ్లాక్ అండ్ వైట్ ఉందని వాడు అస్సలే బాధపడుతుంటే మళ్ళీ నువ్వు ఇదే తెచ్చావా? నీకు ఆటోలో వచ్చిన అవలాగాలు పంపించినా నేను. మన పెద్దలు ఏం చెప్తున్నారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలా బ్లాక్ అండ్ వైట్ అయిన వీని జీవితాన్ని
ఈ బ్లాక్ అండ్ వైట్ వేసి కలర్ఫుల్గా చేసుకోవాలి అంతే. చా చాయ్ అని మామ. ఈ అమృతం లోపల పోని నాలో ఉన్న ఎస్పీ నిద్రలేసాడు. రే ఇందాక కూడా చూసా ఎస్పీ అన్నావు. నువ్వు ఆటో డ్రైవర్ కదరా, ఎస్పీ ఎప్పుడయ్యావు? హే మర్చిపోయా, మీరు ఇలాంటి భాష పరిజ్ఞానంలో వీక్ కదా. ఎస్పీ అంటే నువ్వు అనుకునే ఎస్పీ కాదురా, సిద్దిపేట పరశురా ఎస్పీ. అయినా ఎలా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే యాప్సే మాటిమాటికి అప్డేట్ అవుతుంటాయి. మీరు ఎప్పుడు అప్డేట్ అవుతారో ఏంటో. అవునా? అలాగే సార్, మీరు తెచ్చిన మందుని మీ ముందున్న మాకు పోసి వీని జీవితం ముందుకెళ్ళనిక ఒక ఐడియా ఇవ్వండి సార్. నేను వచ్చింది అందుకే కదా, ఈ మందు లోపల పోని చూస్తావుగా ఈ ఆటో వాడిచ్చే ఆటోమేటిక్ ఐడియాస్. సరే పోయి చేస్. అరే మామ, ఇప్పుడు చెప్పరా నీ ప్రేతాత్మ కథ. నీ ప్రేమ కథ. ఆ రోజు గురువారం. కొంపదీసి మార్చోటే. ఏం లేదు, మాస్టర్ సినిమాలో విజయలాగా దూకుడు స్టోరీ చెప్తామో అనుకున్నా. అయినా మాకు కావాల్సింది దూకుడు స్టోరీ కాదు, నీ లవ్ దొబ్బేసిన స్టోరీ. రే వాడిని చెప్పనీరా. సరే నువ్వు చెప్పు. ఆ రోజు గురువారం మార్నింగ్ హైవే మీద వెళ్తుండగా మా సిస్టర్ నుంచి కాల్ వచ్చింది. హలో హలో అన్న, ఎక్కడున్నావు? నేనా బయట ఉన్నా, ఏం చెప్పు. ఏం లేదు, ఈరోజు ఆటోస్ బంద్ కదా, మా ఫ్రెండ్కి ఎగ్జామ్ ఉంది, నువ్వు ఏమైనా డ్రాప్ చేస్తావేమో అని. నేను చాలా బిజీ, నా వల్ల కాదు. తెలుసులే ఏం బిజీ, ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టడమే కదా. సరే ఇప్పుడు డ్రాప్ చేస్తావా చేయవా? సరే చేస్తలే. ఓకే, లొకేషన్ షేర్ చేస్తున్నా చూసుకో. సరే బాయ్. ఇల్లు ఎంత బాగుందంటే అమ్మాయి ఖచ్చితంగా యావరేజ్గా ఉంటుంది. లేట్ అయింది, సారీ అన్నయ్య. అన్నయ్య సరే ఎక్కండి. అన్నయ్య 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 రే ఆ పిల్ల ఒక్కసారి అన్నయ్య నిందరా, ఇప్పటికే ఎక్కువ 4 సార్లు మీ 4 సార్లు అంటున్నారా. అది కాదురా, అన్నయ్య అనడంలో తప్పేముందిరా? తప్పేముందా? సరే నీకు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏదైనా అడుగు. ఎస్పీ ఇక్కడ. ఇప్పుడు అన్న ఫ్రెండ్స్ అన్న అంటారు, తమ్ముడు ఫ్రెండ్స్ని తమ్ముడు అంటారు, మళ్ళీ బావ ఫ్రెండ్స్ బావ అని, మొగుడు ఫ్రెండ్స్ మొగుడు అన్నారే. ఏ పోయే కాలం అలా పిలవచ్చుగా. ఏరా సైలెంట్ అయ్యా, నేను అడిగేదానికి నీ కూడా మాట రాలే కదా. తొక్కేం కాదు, ఇప్పటికే చాలా పంచులు వేసా, ఇంకో పంచు వేయవద్దా అని ఆలోచిస్తున్నా. ఏ పంచరా చెప్పు, నేను వింటా. నువ్వు అమ్మనమ్మ అని, నాన్న అని పిలుస్తావు కదా. మరి అమ్మ వాళ్ళ ఫ్రెండ్ని అమ్మ అని, నాన్న వాళ్ళ ఫ్రెండ్ని నాన్న అని పిలుస్తావా? ఎదవ లాజిక్లు మన కాడ వద్దురోయ్, మూసుకొని మిగతా కథ చెప్పు. నువ్వు ఇక్కడికి నాకు ఐడియా ఇవ్వడానికి వచ్చావా, వాళ్ళు ఎప్పడానికి వచ్చావా? అంత మాట అన్నావు కదా మామ, నువ్వు అక్కడ ఎలా ఉలాగానే తెలిస్తేనే కదా మామ నేను ఐడియా ఇచ్చేది. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి వారం రోజులు పట్టింది. ఆ తర్వాత ఒక రోజు He hasn't got hold of it, or has he? And would you believe it? He just has the ultimate confidence.
టైం సరిపోక నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్ తీసుకెళ్ళాను. ఇయర్ ఇంకా రాలేదు. వస్తుంది లేరా. ఇయర్ ఇంకా రాలేదు. ఆ పిల్ల వీడేంటి ఆ పిల్ల రాకముందే చచ్చిపోరా అన్నాడు. ఏదో వచ్చా లేదురా. రే తనేనా? ఆ పిల్లేరా. ఊరా ఆగరా. ఏమైందిరా? భయమైతుందిరా. రే ఎవర్రా నువ్వు? శ్రీనాథ్, వెళ్ళి ధైర్యంగా వెళ్ళి చెప్పు. వెళ్తున్నా. ఓ నేను చూసుకుంటా. మళ్ళీ ఏమైందిరా? ఈరోజు ఏం వారం? మంగళవారం. మంగళవారం కదా, రేపు వెళ్ళి చెప్తా. రే నీ బతుకు ఎప్పుడన్నా అమ్మాయి పడతారా? ఆ తర్వాత రోజు ధైర్యం చేసి నేను ఒక్కనే వెళ్ళాను. టూ డేస్ నుంచి ఫాలో అవుతున్నారు, చూస్తున్నా. ఇది నా నెంబర్. నిన్న మీతో వచ్చిన మీ ఫ్రెండ్కి చేస్తారా ప్లీజ్? సరే. ఈ అమ్మాయి కూడా పోయింది. అది కాదురా, నువ్వు సెట్ చేసుకుంటే నీ ఫ్రెండ్ సెట్ చేసినావా? ఇందులో నా తప్పేముందిరా? నీ తప్పేం లేదురా. ఈ విషయంలో నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి మామ? నీ ప్రేమలో నిజాయితీ ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయిని నేను ఇష్టపడాలంటే నిజాయితీ మాత్రమే సరిపోదు, డబ్బు కూడా ముఖ్యమే. అందరు అమ్మాయిలు అలా ఉండరు కదరా. ఏదో ఒక అమ్మాయిలు ఉందని ప్రతి ఒక్క అమ్మాయి అనడం కరెక్ట్ కాదు. దీనికి నా దగ్గర బెస్ట్ ఆన్సర్ ఉంది, చెప్తా విను. ఒక దోమ మన ఇప్పటికే దోమ గురించి ఆగోయ్. నాకు డైలాగ్ గుర్తుండేదే అతికాడికి. నువ్వు మధ్యలో వస్తే ఉన్న డైలాగ్ మర్చిపోతా. యాదో చెప్తా. సరే చెప్పు. నా బొచ్చు చెప్తా. ఇంకా ఏమన్నా మోటివేషన్ ఇంకా టిక్ టాక్ నవ్వింది అనుకుంటువే హెచ్పి ఇక్కడ. సరే నెక్స్ట్ టైం ఏదో చెప్పు. ఎంతమందిని ట్రై చేసినా నాకు ఎవరు పడట్లా. కనీసం నా బెస్ట్ ఫ్రెండ్ ట్రై చేద్దాం. ఇదేంటి నేను చేద్దామంటే నాకే కాల్ చేసింది. హలో చెప్పు. హలో, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. నేను నీకు ఒకటి చెప్పాలి. నేను కూడా మాట చెప్పాలనుకుంటున్నా. అది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కొంపతి చేద్దాం. లవ్ చేసిందా ఏంది? ఓకే సరే, ఎక్కడ మీట్ అవుదాం? ఏ ప్లేసెస్ నాకేం తెలుసా, ఎక్కడ కలుద్దాం నువ్వే చెప్పు. ఇంపార్టెంట్ మ్యాటర్ అంటున్నావు. ప్లేస్ ఇవారు ఓకేనా? సరే రేపు ఈవినింగ్ ఓకేనా? ఓకే వెయిట్ చేస్తా. బాయ్. ఎస్ సక్సెస్. ఇప్పుడు చెప్పు, ఏమో చెప్పాలన్నావు? లేడీస్ ఫస్ట్. అరే మన దగ్గర ఫార్మాలిటీస్ ఏంట్రా? అవన్నీ కాదు, నువ్వే చెప్పాలి. తనలో మ్యాటర్ చెప్పిన వెంటనే ఈ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తా. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ నువ్వు తప్పకుండా రావాలి. ఎవరు రాకపోయినా పర్లేదు, నువ్వు ఖచ్చితంగా రావాలి, సరేనా? ఆల్ ద బెస్ట్. పెళ్ళికి వెళ్తున్నావారా? రే పెళ్లి కార్డే ఎంత పెద్ద ఉందంటే మెన్యూల ఐటమ్స్ ఇంకెంత పెద్ద ఉండేవో. వాని బాధ నీకు కామెడీ అయిందా? నాకే కాదు, ఇది చూసే ప్రతి వారు అందరికీ ఇలానే ఉంటుంది. సరే మావా, ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యావు కదా, ఇకనైనా ఆపేసావా? కప్పు కొట్టలేదని ఆర్సీబీ ఐపీఎల్ ఆట ఆపిందా? మార్చ్లో పోయిన ఎగ్జామ్ సెప్టెంబర్లో రాకుండా ఆపుతామా? అలాగే నేను కూడా ట్రై చేస్తూనే ఉంటా. స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు చేసిన ఫస్ట్ పంచ్ లేదు. ఏం చేయను మామ, పిల్లని పెళ్లి చేసుకొని పండుగ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇలా పళ్ళు తింటూ పాస్ట్ చెప్పాల్సి వస్తుంది. హే మళ్ళీ వేస్తావు. ఇదిగో ఇప్పటికే కంటిన్యూ 2 పంచులు వేసావు, ఇంకా చాలు. అయినా నాకెందుకు ఇలా జరుగుతుందిరా? ఆఖరికి నా లవ్కి గడ్డమే అడ్డమేమో అని దానికి తీసేసా కదరా. సరే గడ్డని తీసేసాకైనా సెట్ అయ్యారు ఎవరైనా? ఏంటి సెట్ అయ్యేది? అటు చూడు. రే వివేక్, నేను ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. నువ్వు వస్తావా? నన్ను వెళ్ళిపోమంటావా? చెప్తున్నా, తొందరరా. సరే పెట్టే వస్తున్నా. నా దరిద్రం ఏంటో, అందరు ఐస్ క్రీమ్ పర్లో లవర్ కోసం వెయిట్ చేస్తే నేనేమో దీనికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది.
చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, ఫైనల్లీ ఈరోజు దొరికావు. దొంగ. నన్ను కాదులే, నీతోనేగా మాట్లాడుతుంది. నాకోసమే వచ్చిందేమో. సరే, మీతో చాలా మాట్లాడాలి. ఈవినింగ్ అలా కలుద్దామా? పిచ్చి పిల్ల, ఇక్కడనగా ఈవినింగ్ దాకా ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, బ్లూటూత్. నువ్వు చెప్పు. దొంగ మొహంది ఊరికే అవసరంగా ఆశ పెట్టింది. వివేక్, నేను వెళ్తున్నా. ఛ, నీ కష్టం పాలకల్లు పరమేశ్ కూడా రాకూడదురా పాపం. ఆడెవర్రా? ఎవరు తెలుసు? సర్లే, నెక్స్ట్ టైం స్టోరీ. ఇంకా స్టోరీ లేదు, ఏం లేదురా. ఈలో నాకు సెట్ కదా, నాకు అర్థమైపోయింది. నా లైఫ్ డీజేలాగా ఉండాలనుకున్నా, కానీ నేను అనుకునే చేయకుండా ఇంకో డీజే వచ్చింది. నాకు తెలిసిన డీజే అంటే డ్రీమ్ జోడీ, మరి ఇంకో డీజే అంటే ఏంట్రా? దీని అమ్మ జీవితం. బాలింగ్ గాల్లో బాలింగ్ బాలింగ్. మీకు క్రికెట్ అలవాటు కదా? ఏంటది స్లో మోషన్? చెక్ యాక్షన్. యాక్షన్. అన్నయ్య, అంత స్పీడ్ వచ్చింది. ఒకటే షాట్లో అయిపోతుంది బ్రో. పాసిబుల్. యాక్షన్. యాక్షన్. రాలే కట్. యాక్షన్. ఎందుకు స్టెప్ ఎన్నికన్నాం కదా. చెప్పేయన్నా, అమ్మాయి వచ్చింది. షర్ట్ కనిపించ మళ్ళీ యాక్షన్. యాంగ్జైట్మెంట్. డౌన్, ఫేస్ డౌన్. అవతల సైడ్ విను బ్రో, ఆడియో డౌన్. అక్క వచ్చేయండి. కురులు స్మైల్ స్మైల్ అనుకొని ఒక స్మైల్ ఇవ్వండి. కెమెరా తీసుకోండి. సారీ అండ్ లేట్ అయింది బ్రో. శ్రీనాథ్ బ్రో, ఇటు పక్క. యాక్షన్. యాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ మన ఆవిడ పువ్వు తీసింది. బ్యాగ్ రావట్లేదా? ఏం పని తప్పకుండా రాలేదు. తీసుకో, తప్పదు. ఇంకా పాట దాన్ని పక్కన పడేసింది, కింద పడుకుంటాను. కట్ చేయి, కట్. మేకింగ్ పక్కలాడుకో. నువ్వే పక్కకు ఆడుకోవాలా? యాక్షన్.
కట్ 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 కెమెరా చూస్తాను. యాక్షన్. హలో పూజ, చెప్పురా. ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నా. అన్నట్టు ఇంకో మాట చెప్పాలి. నేను కూడా నీకు మాట చెప్పాలి, అది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అసలు లవ్ చేస్తుందా? అసలు ఎక్కడ కలుద్దాం? సరే రేపే కలుద్దాంలే. ఎక్కడ? టీ బార్ తెచ్చుకో. ఎక్కడ కలుద్దాం? టీ బార్ ఈవినింగ్. ఓకేనా? ఓకే 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 బాయ్. ఎస్ సక్సెస్ఫుల్. పొమ్మని చెప్పినా నీకేనా? యాక్షన్. లేదు 10 నిమిషాల్లో వస్తా. ఓకే. ఓకే ఒకసారి చెప్పు. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, ఫైనల్లీ ఈ రోజు దొరికావు. నెక్స్ట్ రోలింగ్ యాక్షన్. రే నువ్వు గెలక్రా చాలా రోజుల నుంచి చూస్తున్నా. వన్స్ అగైన్ వన్స్. అన్న ప్రాంప్టింగ్. యాక్షన్. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, ఫైనల్లీ ఈ రోజు దొరికావు. దొంగ. అలా మాట్లాడాలి. ఈవినింగ్ అలా కలుస్తామా? హలో. ఓవర్లాప్ అయిపోయింది. లేదు. యాక్షన్. కౌశి ఫోన్ ఎత్తాడు. రోలింగ్ యాక్షన్. శ్రీధరన్ ఎంట్రీ. ఊపులో ఏం మామా? ఏ మామా రే, దీనికోసం ఏం తెచ్చానో చూడండి. అట్టడోయ్. బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ డైలాగ్ కన్నా ఎత్తిపోయింది అంత గ్యాప్. యాక్షన్. కట్. నువ్వు తల చేతి కలుస్తావు రాట పెట్టాల్సి. రోలింగ్ యాక్షన్. మీకు ఎలా కనిపిస్తున్నారా? ఆటోలో వచ్చిన అవలాగలా కనిపిస్తున్నారా? ఎత్తిపోయిందిరా. రోలింగ్ యాక్షన్. ఆటోలో వచ్చిన అవలాగలా కనిపిస్తున్నానా? మన పెద్దలు ఏం చెప్పినారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలాగే బ్లాక్ అండ్ వైట్ అయిన వీన్ జీవితాన్ని బ్లాక్ అండ్ వైట్ వేసి కలర్ఫుల్గా చేసుకోవాలి. అంటే సింపుల్ అయ్యా. రోలింగ్ యాక్షన్. సాయద్ మామ, ఈ అమృతం లోపల పోని నాలో ఉన్న ఎస్పీ నిద్ర లేస్తాడు. రోలింగ్ యాక్షన్. ఓ మర్చిపోయా, నువ్వు ఇలాంటి భాష పరిజ్ఞానంలో వీక్ కదా. ఎస్పీ అంటే నువ్వు అనుకునే ఎస్పీ కాదురా. రోలింగ్ యాక్షన్. ఫ్రస్ట్రేషన్. మర్చిపోయా. నిజంటే మర్చిపోయాను. రోలింగ్ ఫ్రస్ట్రేషన్ యాక్షన్. ఓ నువ్వు ఇలాంటి భాష పరిజ్ఞానంలో వీక్ కదా. మర్చిపోయా. ఇప్పుడు బలంగా సర్లే సర్లే చెప్పు. యాక్షన్. ఇంకా స్టోరీ లేదు ఏం లేదురా. మళ్ళీ బాగా కూర్చోదా. యాక్షన్. ఇంకా ఇలా ఇక స్టోరీ. స్టార్టింగ్ మర్చిపోతున్నాను. రోలింగ్ యాక్షన్. ఓ మర్చిపోయా, మీరు ఇలాంటి పరిజ్ఞానంలో వీక్ కదా. భాష భాష పరిజ్ఞానం. రోలింగ్ యాక్షన్. మర్చిపోయా, నువ్వు ఇలాంటి భాష పరిజ్ఞానంలో వీక్ కదా. ఇష్టంటే నువ్వంటే. రోలింగ్ యాక్షన్. ఏదో లాజిక్లో మన కాడ ఉంది. రోయ్. రోలింగ్ యాక్షన్. కజ్జర ఫ్రేమ్ ఇట్టు. రోలింగ్ యాక్షన్. నీ ప్రేమలో నిజాయితీ ఉండొచ్చు, కానీ కానీ ఒక అమ్మాయి నేను ఇష్టపడిందంటే ఇష్టపడాలి అంటే
ఇష్టపడాలంటే ఎత్తిపోయిందిలే. నిజాయితీ పడి సరిపోదు. రోలింగ్ యాక్షన్. నాకు వచ్చి చెప్తా. నేనేమన్నా టిక్ టాక్ చేసి నవీన్గానే అనుకుంటావా? ఎస్పీ ఇక్కడ రోలింగ్ యాక్షన్. పెళ్ళి రోలింగ్ 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 యాక్షన్. ఇప్పుడు చెప్పురా నీ ప్రేమ. రోలింగ్ యాక్షన్. బాబు చెట్టి నువ్వు వీపిన్ చేసుకోవాలంటే ఎవరైనా చేసుకో. ఎత్తిపోయింది. రోలింగ్ ఆగ్రా